నిండు జాబిని చూపించి రెండు బుగ్గలు గిల్లేసి. పాత పాటలు ఏమైనా వచ్చా? పాత పాటలు అంటే నాన్న గురించి చాలా మంది కష్టపడతారు కదా సార్. నాన్న గురించి డెడికేట్. మా నాన్నగారు లేట్ చనిపోయారు. నాకు 5 months అబ్బాయి డెలివరీ అయినప్పుడు ఇంకా స్టిచెస్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాను. నాన్నని చూడలేకపోయాను. నాన్న నువ్వు నా ప్రాణం అని. ఇప్పుడున్న ట్రెండింగ్ సాంగ్స్ ఏమైనా వచ్చా? వచ్చు సార్. మన ఎల్లమ్మ ఓ మొన్ననే చేశాను ఇంటర్వ్యూ భిక్షమ్మను. చూశారా? ఓకే. అవును. బాగుంది. సో థ్యాంక్ యూ. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి విలువలం రేణికెళ్ళమ్మ. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి విలువలం రేణికెళ్ళమ్మ. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి విలువలం రేణికెళ్ళమ్మ. తూర్పు రాజులం రేణికెళ్ళమ్మ టంగుటయ్యాల తెచ్చినాము రేణికెళ్ళమ్మ. తూర్పు రాజులం రేణికెళ్ళమ్మ టంగుటయ్యాల తెచ్చినాము రేణికెళ్ళమ్మ. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి విలువలం రేణికెళ్ళమ్మ. ఉత్తర రాజులం రేణికెళ్ళమ్మ ముక్కు పుడకలే తెచ్చినాము రేణికెళ్ళమ్మ. ఉత్తర రాజులం రేణికెళ్ళమ్మ ముక్కు పుడకలే తెచ్చినాము రేణికెళ్ళమ్మ. రావు తల్లి రేణికెళ్ళమ్మ రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి విలువలం రేణికెళ్ళమ్మ. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి విలువలం రేణికెళ్ళమ్మ. ఓ సూపర్. ఎలా నేర్చుకుంటారు? అంటే కొన్ని పాటలు మనకు సెట్ ఇంటర్వ్యూ చూసి ఆ మేడం పాడినప్పుడు అమ్మ అప్పుడే 2-3 రోజులు అంతే. గ్రేట్. ఇంటర్వ్యూ చూసిన తర్వాత పాట నేర్చుకోవడం అయింది. బాగా నచ్చింది కదా పాట? మీరు డాన్స్ చేసేది కూడా బాగుంది. అమ్మో. మీరు కలిసి స్టెప్ అవునవును. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇంకా అంటే మీరు సంగీతం నేర్చుకోలేదు మళ్ళీ ఇలాంటి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఇలా ఇబ్బంది కాదా? వాళ్ళు అడిగారా? నేను ఏం చేశానంటే అడిగారు సార్ సంగీతం నేర్చుకున్నారా అంటే నేర్చుకోలేదని చెప్పాను. ఆయన అలా అనిపించలేదమ్మా అన్నారు. అవును అదే ఇంకా అంటే ఆ పాట యాజ్ ఇట్ ఈస్ గా పాడాలి అన్నట్టు కొంచెం ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు అమ్మ పాట ట్రెండింగ్ ఉంది కదా సార్. అది కాంపిటీషన్ పెట్టారు. అందులో 500 members లో నేను విన్ అయ్యాను. ఓయూలో పిలిచారు. అది లేదు సార్ మనలాగా ఛానల్ వాళ్ళు మధు టీవీ ఛానల్ వాళ్ళు అమ్మ పాట ఎవరైనా పాడితే పాడండి అని చెప్పేసి మొబైల్ నెంబర్ పెట్టి కాంపిటీషన్ పెట్టారు. అందులో 500 members లో నేను విన్ అయ్యాను. పాడకుండా వదులుతారా మీరు? ఇప్పుడు పాడైపోతారా? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనె నూరి పారేడులంట. నిండు జాబిని చూపించి రెండు బుగ్గలు గిల్లేసి. నిండు జాబిని చూపించి గోడతో బుగ్గని గిల్లేసి. ఊపిరి పట్టి ఊయిదలు మే అమ్మాలైనా. ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. మా అమ్మ పాడే లాలి పాట తేనె నూరి పారేడులంట. వావ్ సూపర్. ఆయన ఎవరో తెలుసా ఈ అబ్బాయి? అమ్మ అబ్బాయి. వెల్ ఓకే. సూపర్ అండి. అసలు అమ్మాయి పాడినట్టే అనిపిస్తుంది. మీరు ఎలా నేర్చుకుంటారు? అంటే ఇప్పుడు నేర్చుకునేటప్పుడు మనకు కొన్ని వాయిసెస్ మనకు సెట్ అవుతాయా కావా అని అనుకుంటాం కదా, అలాంటి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? నాకు సెట్ అవుతాయా లేవా అని ఎలా చూస్ చేసుకుంటారు? మాక్సిమం అన్ని సాంగ్స్ కూడా ట్రై చేస్తా. వాళ్ళలాగా పాడతానేమో ట్రై చేస్తా. మరి సెట్ అవుతుంది లేదో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఓకే. ఇది పాట వచ్చాను మీకు బుగ్గే రెడ్ 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 అది చిరంజీవి గారిది రంబాది పాడారా? ట్రై చేశారా? రెడ్ రెడ్ బుగ్గే రెడ్ చేయలేదు. ఎలాంటి పాట? పాత పాటలు ఏమైనా వచ్చా? పాత పాటలు అంటే నాన్న గురించి చాలా మంది కష్టపడతారు కదా సార్. నాన్న గురించి డెడికేట్. మా నాన్నగారు లేట్ చనిపోయారు. అతనికి డెడికేట్ చేసి పాట. ఏమైందమ్మా? హార్ట్ అటాక్. ఎన్ని సంవత్సరాలు? 2 years అయింది సార్. ఈ బాబు నాకు 5 months అబ్బాయి డెలివరీ అయినప్పుడు ఇంకా స్టిచెస్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాను. నాన్నని చూడలేకపోయాను. చాలా బాధ కదా. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా. పేద
అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కలు కష్టపు చెమట చుక్కల ధరలు నేనురా, వాళ్ళ రెక్కలు కష్టపు చెమట చుక్కల ధరలు నేనురా. ఉన్న రెండు ఏకరాలని కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రో పెట్టి పొలుపోతున్నదే. ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రో పెట్టి పొలుపోతున్నదే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేక పది పెళ్ళైపోయినా, చెప్పేటోడు లేక పది పెళ్ళైపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కలు కష్టపు చెమట చుక్కల ధరలు నేనురా, వాళ్ళ రెక్కలు కష్టపు చెమట చుక్కల ధరలు నేనురా. సూపర్. నాన్న గుర్తొచ్చాడు కదా. ఏం చేసేవారు నాన్నగారు? పొలం పని సార్. పొలం పని చేసి. ఓకే. ఆ టైంలో వెళ్ళలేకపోయారు. అవును సార్. ఓకే సరే. ఏడవద్దు సరస్వతి అమ్మ, బాధపడద్దు, పర్వాలేదు. ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. ఓకే. ఓకే. మా నాన్నగారికి కూడా నేను పాడడం అంటే ఇష్టం, అందుకనే ఎక్కువ ఈ పాటలు. అచ్చా అచ్చా. ఓకే. ఇంకోటి మా అన్నయ్య గారి దగ్గరే నాకు గురువు అంటే మా అన్నయ్య, ఆయన అయ్యప్ప మాలలా వేస్తుంటారు. ఓహో అచ్చా. వాళ్ళకి ఆర్కెస్ట్రా ఉంది, ఆ, వాళ్ళు పడి పూజలు అవి చేస్తుంటారు సార్. అచ్చా అచ్చా. అక్కడికి వెళ్ళి అతను పాడిన పాటలు విని నేను గుడికి వెళ్ళి ఒకసారి కార్తీక మాసంలో గుడికి వెళ్ళి పాడాను. యాక్చువల్లీ అసలు ఊర్లో పాడేదాన్ని, అచ్చా అచ్చా. అక్కడికి ఎండ్ అయిపోయింది. ఉమ్. సిటీకి వచ్చినాక మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని కంపెనీకి. వెళ్ళిపోయినప్పుడు ఒకసారి కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్ళాను సార్. అక్కడ పంతులు గారు అందరినీ పాడమంటున్నారు, నేను పాడొచ్చా అని అడిగాను. అక్కడ ఆంటీస్ అందరూ పారాయణం చేస్తుంటారు కదా మార్నింగ్ టైంలో, వెళ్ళి పాడొచ్చా అంటే పాడమ్మా అని అన్నారు. ఒక పాట పాడాను. అప్పటి నుంచి ఇంకా పంతులు గారు కూడా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందమ్మా, బాగా పాడుతున్నావు, కంటిన్యూగా రావాలి, ఈ నెల మొత్తం రావాలి. ఆంటీస్ కూడా ఎప్పుడైనా నేను మిస్ అయినా కాల్ చేసి మరీ రమ్మంటారు. అచ్చా. సాయిబాబా అయ్యప్ప శివయ్య అయ్యప్ప పాట, దేవుడు సాంగ్స్ అంటే ఒక సాంగ్ పాడండి. ఓకే. శివయ్య పాట. శివయ్య. రావయ్య శంకరుడా రవ్వల పందిరిలోకి, రావయ్య శంకరుడా రవ్వల పందిరిలోకి, రవ్వల పందిరిలో నా ముత్యాల ముగ్గులేసి, ముత్యాల ముగ్గు పైన రత్నాల రాసి పోసి, రత్నాల రాసి పైన వజ్రాల పీట వేసి, రావయ్య సాయి రావయ్య తండ్రి రావయ్య, రావయ్య శంకరుడా రవ్వల పందిరిలోకి, రావయ్య శంకరుడా రవ్వల పందిరిలోకి. ఇంకా మంచి ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ ఏం నేర్చుకున్నారు మీరు? ట్రెండింగ్ సాంగ్స్ అంటే సార్ మా సైడ్ ఎక్కువ శ్రీకాకుళం సాంగ్స్ ఉంటాయి కదా, భార్యాభర్తలు గొడవలు. ఒకటి పాడండి, భార్యాభర్తలు గొడవ. మేనతో గొడవ పడతారా? లేదా? ఓకే సరే పాడండి. వద్దు తోలమ్మ నాకొద్దే ఈ మగుడు, వద్దు తోలమ్మ నాకొద్దే ఈ మగుడు, పొద్దెల్ల తాగుతాడు పొద్దు పోతే తంతాడు, వద్దు తోలమ్మ నాకొద్దే ఈ మగుడు, వద్దు తోలమ్మ నాకొద్దే ఈ మగుడు. కళ్ళు తాగేసి నన్ను కొడుతూ ఉంటాడు, బ్రాండీ తాగేసి బాధ నిండు పెడతాడు, విస్కీ తాగేసి విస్కిస్తూ ఉంటాడు, పుల్లుకు తాగేసి పోయి దగ్గర పడుకుంటాడు, వద్దు తోలమ్మ నాకొద్దే ఈ మగుడు, వద్దు తోలమ్మ నాకొద్దే ఈ మగుడు అని అంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఇలా పాడుతున్నారంట. వద్దు తోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దు తోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, పూలు పెట్టుకొని పూజ హెక్టరంటాది, చీర కట్టుకొని సమంతాని అంటాది, అద్దం చూస్తుంటూ మురిసిపోతూ ఉంటాది, పని పడ లేకుండా పడుకుంటానంటాది, వద్దు తోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దు తోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం. ఓ అక్కడ ఊరు పాటలు విలేజ్ లో. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ నేర్చుకున్నారు మీరు? దాదాపు చాలా సాంగ్స్ వస్తాయి సార్. చాలా సాంగ్స్ నేర్చుకున్నారు. నాట్లేసేటప్పుడు అత్తా కోడళ్ళు అచ్చా. మాట్లాడుకునే మాటలుగా పాట, అలాగే వ్యవసాయం
ఎంత కష్టపడతారు రైతులు అని నేను ఓన్గా కొన్ని లిరిక్స్ రాస్తున్నాను. ఓహో, లిరిక్స్ కూడా రాస్తారా మీరు? ఓకే, ఎవరికైనా వినిపించారా? పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా రాసుకున్నాను లిరిక్స్ మొన్న రీసెంట్ గా ఆయన గెలవడం వల్ల. ఓకే, పాడండి ఒకసారి పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు. అన్నవరం మూవీలో అన్నయ్య సాంగ్ ఓకే, నేను దాన్ని లిరిక్స్ రాసుకున్నాను. ఓకే. అన్నయ్య అన్నారంటే ఆదుకోవయ్యా, తమ్ముడని పిలిచారంటే తరలిరవయ్యా, కలలను కన్నామయ్యా నువ్వు గెలవాలని, కలలను నెరవేర్చయ్యా ప్రజలందరివి, ఉన్నవాడి విగ్రహాలు పెట్టి దండలయ్య మోగయ్యా, పేదవాడి ఆకలి చూసి అన్నం పెట్టరావయ్యా, అమ్మ నాన్న అన్న అక్క అంతా కలిసి ఓటేసినారయ్యా, పవన్ అన్నయ్య మంత్రిగా గెలిపించినారయ్యా, నిన్ను నమ్మి ఓటేసినారయ్యా, పవన్ అన్నయ్య నిజాయితీని నిరూపించయ్యా. ఓ సూపర్. పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కలిస్తే కనుక ఈ పాట పాడతారా? పవన్ కళ్యాణ్ గారి ముందట ఏమంటారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని కలవగానే? అన్నయ్య మీరు జనాల గురించి కష్టపడతా ఉంటారు కదా, సో మీలాంటి నాయకులు కావాలి అంట. ఓకే, గెలిచిన తర్వాత రాశారా పాట? అవును సార్. ఓకే, గెలుస్తారని నమ్మకం ఉండేనా మీకు? అంటే అతను ఎక్కువ సోషల్ వర్క్ చేస్తుంటారు కదా, అందుకని కొంచెం నమ్మకం ఉండేది. చూస్తుంటారా పవన్ కళ్యాణ్ గారి మూవీస్? చూస్తుంటా. పాట పాడతారు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో? భీమ్లా నాయక్ పాడారు కదా? భీమ్లా నాయక్. ఓకే, ఇంకొక మంచి పాట పాడండి. విలేజ్ సాంగ్స్ సార్, రైతు గురించి. ఇప్పుడు రైతు గురించి ఒక పాట. రైతు గురించి నేను రాసుకున్నాను. రామన చందనాలో వెన్నెల రైతన్నకి వందనాలో వెన్నెల, రామన చందనాలో వెన్నెల రైతన్నకి వందనాలో వెన్నెల, పొద్దుగాల లేస్తాడంట వెన్నెలో వెన్నెల, పలుకు పార పట్టుకుని వెన్నెలో వెన్నెల, పొద్దు తెలియకుండా కాను వెన్నెలో వెన్నెల, దుక్కు దిండి నాటు వేసి వెన్నెలో వెన్నెల, కలుపు తీసి కోత కోసి వెన్నెలో వెన్నెల, చెమటూర్చి కష్టపడి వెన్నెల, ఈ లోకానికి బొగ్గ పెడతాడెన్నెలో వెన్నెల, రామన చందనాలో వెన్నెల రైతన్నకి వందనాలో వెన్నెల, రామన చందనాలో వెన్నెల మన రైతన్నకి వందనాలో వెన్నెల. సూపర్, మీరే రాసుకున్నారు లిరిక్స్ రైటర్ కూడా. ఏమైనా కావాలంటే సరస్వతి గారిని కన్సల్ట్ చేయాల్సిందే, కాంటాక్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే.